సో గాయ్స్ బాధ లోపల ఉన్నాయి కానీ బయటికి ఇట్లా నటిస్తున్నాను. ఎందుకంటే ప్రవీణ్ బ్రోని వదిలిపెట్టిపోవడం అనేది చాలా నా బాపుకుంటున్నా కదరా నువ్వు. నా బాపు అక్కడ నిండు చందమామ ఎలా అంటాడు, ప్రవీణ్ బ్రో మనసు కూడా అలాంటిది అన్నట్టు. అది కనబడ్డా. సో కనబడ్డా చెప్పు ఇట్లా చెప్పను ఇట్లా. ఓకే, పొద్దున్నే 5 గంటలకు లేపితే 4:30కి లేపితే అట్లే ఉంటుంది. అండ్ ఫైనల్లీ వెళ్తున్నా, మనం ఎయిర్పోర్ట్లో మాట్లాడదాం. అండ్ బాయ్ బాయ్ బ్రో, ఆల్ ది బెస్ట్. బాయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నీహా శరీరం కూడా నా తరపున చెప్పండి. చలో మనీ పోదాం పదండి. పొద్దున్నే 4:30కి ఇట్లా అయింది. హాయ్, వాళ్ళు ఇల్లు చూడండి ఫ్రెండ్స్, మస్తున్నాయి కదా. ఇది నేను మళ్ళీ నెక్స్ట్ టైం 3 years వచ్చిన తర్వాత ఇది నేను నాకు రాసిస్తా అని చెప్పిండు. నా రూమా ఫోటోనా వీడియోనా తీసుకున్నట్టున్నా నేను ఆల్రెడీ. బాయ్ బాయ్, మిస్ యూ. నువ్వు ఎందుకు దండ చెప్తాను మిస్ యూ అంటే? బాయ్. మిస్ యూ అంటే దండం పెడతాడు. నన్ను భరించలేకపోయింది బయట రోజులు. ఇండియాకు అయ్యా వద్దయ్యా, జనాలు వేరేలా అనుకుంటారు అయ్యా. నిజం నిప్పు లాంటిది, కాలుతుందని తెలుసు. బట్ ఫైనలీ అండ్ ఐమ్ లివింగ్. So finally we came to international airport of Brisbane. So 6 అవుతుంది టైము. అండ్ ఫ్లైట్ 10:25 నిమిషాలకు ఉంది. ఇండియాలో రాత్రి 9:30కి అట్లా దిగుతున్నా. కానీ ఇప్పుడు చూడండి ఎన్ని గంటలు ముందు వచ్చినా అంటే 6 అంటే 7, 8, 9, 10:30 అంటే 4:30 గంటల ముందు వచ్చిన. అంటే ఇండియా టైంకి ఇక్కడ సేమ్ టైం అన్నట్టు. సేమ్ టైం అంటే ఇండియా కూడా ఇక్కడికన్నా 4:30 గంటలు లేట్ ఉంటుంది బ్రిస్బెన్కి. బట్ సిడ్నీకి మాత్రం 5:30 గంటలు లేటు. ఇంకా ఇక్కడ నుండి మనం పట్టుకోపోగలమా? తీసుకోవచ్చు. ట్రాలీ ఉందా? ట్రాలీస్ ఉన్నాయి అందరూ అంటే ఓకే. ఎటు తిప్పుతాను? ఇలా పెడదామని. అటే పెట్టు మూతి. అదే నీకోసం ఫస్ట్ టైం నాన్ రివర్స్ పార్కింగ్. అందరు ఇట్లా పెట్టిరుగా. చాలా బాధగా ఉంది. ఆస్ట్రేలియాకి వెళ్తాను, ఇండియాకి వెళ్తాను. మమ్మల్ని పట్టుకోమన్నా ఇండియాకి. రానికి అయితే లేదు, ఇండియా పోలికి కష్టం అవుతుంది నీకు. నువ్వు కూడా టూరిస్ట్ వీసా మీద ఉంటే వద్దన్న వెళ్ళగొట్టేటోళ్ళు. కానీ ఇప్పుడు వెళ్ళగొట్టినట్టే కదా, అయిపోయింది, టైం అయిపోయింది. పో బాబు పో, ఇంకెక్కువ అయిపోయింది. 2-3 నెలల్లో వచ్చేస్తాం, 10 రోజులు వచ్చేసి కలుద్దాం. ఏరి కడేస్తాను నువ్వు కొంచెం బాధపడి రాదు. నేను మాట్లాడతారా అనుకో, నేను అది కట్ చేసినావేమో అని అనుకున్నా. లైఫ్లో ఏదైనా సంపాదించుకున్నామంటే ఇలాంటి వాళ్ళని చాలా పట్టుకెళ్ళి పెడదాం. రానే వచ్చింది అసలైన ఆ రోజు. ఏంటి, చెక్ ఇన్ చేసే రోజు. సో ఈ చెక్ ఇన్ చేసే రోజు చాలా ప్రాబ్లంగా అనిపించాను. ఈ సైకిల్ తీసుకోను అంటున్నారు. సో లగేజ్ ట్యాగ్ అయితే తీసుకున్నాను. అండ్ బోర్డింగ్ పాసెస్ కూడా తీసుకున్నా. రాత్రి 9 గంటలకు దిగుతున్నా ఇండియాలో, 9-5 నిమిషాలకి. సో తొందర లోపల వస్తే మేము ఆఫీస్ పోవాలి. 2 గంటల జర్నీ ఇక్కడ నుంచి. ఐ మిస్ యూ మనీ. ఇక రాలిగా 7 గంటలకు ఆఫీస్ ఉండాలి. 7:30 అయితే అది రాలండి.
మళ్ళీ ఒకసారి ఐ మిస్ యూ. ఓకేనా? ఉండి నువ్వు అక్క కొంచెం రాయే బాబు. సో ఇగో ఓవర్ సైజ్డ్ బ్యాగ్ కిందకి వేసారు, డబ్బులు కట్టామంటున్నారు. సో నా స్టోరీ చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి నీ స్టోరీ లైక్ డబ్బులు కట్టే దగ్గర కొంచెం మాట్లాడు, ఏమన్నా ఎక్స్క్యూజ్ చేస్తే చెయ్యొచ్చు అని అన్నారు. కానీ ఎట్లయినా కట్టిపిస్తారని ఐ నో దట్, బట్ స్టిల్ వీ నీడ్ టు ఆస్క్ దెమ్. నా సైకిల్ నుండి నేను తొక్కితే నువ్వు నెడతాను, అంతేనా? ప్రేమ భయ్య అంతే. థ్యాంక్ యూ. సో ఆవిడ మాట్లాడిన తర్వాత సో తను కెన్ యూ టేక్ ఎ వీడియో? జస్ట్ సేయింగ్ థ్యాంక్ యూ ఫ్రమ్ ఇండియా. సో ఈమె వచ్చేసి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యువర్ నేమ్ ప్లీజ్? Suzanne? Yeah, thank you, Suzanne. That's all right. Thank you. Have a Thank good you. day. All the best in your adventures. Thank you very much. సో రైడ్ గురించి చెప్పి నా గురించి మొత్తము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత యాక్చువల్గా ఒక 5,000 6,000 కట్టాలి అని అన్నారు. తర్వాత ఇట్స్ ఫ్రీ ఫర్ యూ, అంతేనా? ఇట్స్ ఫ్రీ ఫర్ యూ, నో ప్రాబ్లం అని అన్నది. ఇట్స్ అ పుష్ బైక్. Just the boarding pass, man? Just the boarding pass. Just briefly for the boarding. Yep, so is he popping on the boat? Got Wait. No, so only push bike. just the push bike. You just can't be recording, man. No? So finally I'm leaving from Australia. So sad thing, but తప్పదు నాకు. అండ్ మనీ కూడా 200 కిలోమీటర్ల నుండి ఇక్కడ దాకా వచ్చిండు. అండ్ త్రూ అవుట్ ద జర్నీ చాలా హెల్ప్ చేసిండు. బాయ్. మిస్ యూ. అండ్ మనం వరంగల్లో కలుద్దాం. మళ్ళీ బ్రిస్బేన్ నుండే స్టార్ట్ చేస్తాం కాబట్టి బ్రిస్బేన్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు ఇష్టం భరించడం కష్టం, చాలా కష్టం ఎక్కువైపోయింది దాంతో కాదా ఇంకా. ఏదో మా వ్యాపారం, మా పత్తి వ్యాపారం అట్లున్నది, ఏం చేద్దాం. చలో ఇంకా ఇక్కడికే లాస్ట్. ఆల్ గుడ్. చాలా ప్రశాంతంగా చెక్-ఇన్ జరిగింది. మనోడు సంపిండు మొత్తము అక్కడ. $75 వైప్ చేసిండు. అండ్ డన్. మళ్ళీ కలుద్దాం. అంత డిజిటలే ఉంది. లైక్ 45 మినిట్స్ పట్టింది. రాగానే ఇగో లిక్కర్ షాప్లోకి ఎంటర్ అయిపోయినా. ఇట్స్ ఫైన్. ఆస్ట్రేలియాలోకి వెళ్ళి ఎగ్జిట్ అయిపోయినట్టే. ఏం మాట్లాడాలి తెలియట్లేదు నాకు. చాలా ఎమోషన్స్ క్యారీ చేస్తున్నా. చాలా జర్నీ చేశాను కదా, ఇంత దూరం వస్తారు అనుకోలేదు. అకౌంట్లో మెయింటైన్ చేసిన డబ్బులు అవి కాదు. ఇక్కడ ఎన్ని వేల డాలర్లు ఖర్చు అయినాయి తెలుసా? $8,000 $10,000 దాకా ఖర్చు అయినాయి. ఒక్కటి కూడా నాది కాదు. అందరూ సపోర్ట్ చేశారు
ఐ డోంట్ నో నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలియట్లేదు నాకు. బట్ కరెక్ట్ ఒక ఇల్లు కూడా లేదు. బట్ ఆశ గొప్పది, అది ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఏమున్నాయా ఏం లేవు కానీ కాదు, కానీ లైక్ నీకు సంకల్పం గొప్పదై ఉంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. సో దట్ అది నా విషయంలో ఇదేదో బాధతోటి కాదు కానీ సంతోషంతో. ఐ కాంట్ స్పీక్. ఒకటైతే చెప్తా, నేను చాలా సాధించిన, చాలా గర్వంగా కూడా ఉన్నది. బట్ ఆ గర్వం ఎక్కడ చూపెట్టదలుచుకోలేదు. ఇంకా చాలా ఉంది లైఫ్లో చేసేది. ఓకే, సడన్గా ఎమోషన్స్ వస్తూ ఉంటాయి, కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. బట్ ఎన్ని కంట్రీస్ అసలుకి ఎంత కష్టపడ్డా అండ్ ఎక్కడ గివప్ ఇవ్వలేదు. ఎండ్లో కూడా రిజెక్షన్ తోటే వెళ్తున్నా, న్యూజిలాండ్ వీసా రాలేదు. ఇట్స్ ఫైన్, అది ఒక అడిషనల్గా ఇక్కడ దాకా వచ్చినా కాబట్టి అనుకున్నా. కానీ మళ్ళీ వస్తే ఒక 2-3 years తర్వాత. బట్ చెప్తున్నా కదా, ఈ త్రూ అవుట్ జర్నీ ఇక్కడి వరకు నాకు ఎంతమంది హెల్ప్ చేశారంటే నేను వాళ్ళ పేర్లు కూడా గుర్తులేవు. అందరి నెంబర్లు అయితే కాంటాక్ట్లో సేవ్ చేసుకొని పెట్టుకున్నా. ఇలా ఇది ఒక ఇండియాలో మాత్రమే అండ్ నేను ఒక తెలుగు కమ్యూనిటీలో మాత్రమే జరిగిన అద్భుతం అని చెప్తా. నా జర్నీకి, నా సంకల్పానికి ప్రకృతి, ప్రజలు అండ్ ప్రతి ఒక్కరు ఏకమై ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చారు. అందరు నిస్వార్థంగా నాకు హెల్ప్ చేసారు. అండ్ హెల్ప్ చేసిన పేర్లు చెప్తే ఈ బ్లాగ్ కూడా సరిపోదు, అంతమంది హెల్ప్ చేసారు నాకు. ఈవెన్ 1 రూపీ నుండి లక్షల వరకు. అందుకే నేను ఎప్పుడు దీని నుండి కమర్షియల్గా చూడలేదు, ఇన్కమ్ కోసం ఏదో వీడియోస్ చేయలేదు, ఏవో కొత్తవి క్రియేట్ చేయలేదు, వల్గర్ చూపెట్టలేదు. నా జర్నీని మాత్రం రాగా అట్లా చూపెడదాం అనుకున్నా. అండ్ నాకు అంత ఓపిక కూడా ఉండకపోయేది. ఎడిట్ చేసి, సౌండ్స్ ఇచ్చేసి, ఎఫెక్ట్లు ఇచ్చేసి, దాన్ని సినిమాటిక్ వేయాలి, ఇట్లా ప్లానెడ్గా వేయాలి, ఇట్లా పెట్టాలి, అట్లా పెట్టాలి అని చెప్పేసి ఏం ఉండకపోయేది. జస్ట్ నాకు పొద్దున్న దాకా తొక్కి అలసిపోయినాక దొరికే ఒక గంట టైంలోనే ఆ ఎడిట్ చేసి అది అట్లనే అప్లోడ్ చేసేటోని. కొన్నిసార్లు వాయిస్ అట్లా వచ్చేది నాకు, తొక్కుతూ ఉంటే ఆ సౌండ్స్ అవన్నీ మెంటల్గా అవన్నిటిని పెట్టుకొని బ్లాగ్ చేసి దాన్ని అప్లోడ్ చేయడం అనేది అది చాలా కష్టమైన పని. బట్ స్టిల్ నేను చేశాను. అండ్ ఇక్కడ ఆస్ట్రేలియాలో నాకు చాలా 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 మంచి మనుషులు పరిచయం అయ్యారు. అండ్ ఈవెన్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ద జర్నీ, మీకు తెలుసా థాయిలాండ్కి 150 రూపాయలు చేతిలో పట్టుకొని థాయిలాండ్ బ్యాంకాక్ రీచ్ అయ్యే వరకు చేతిలో 150 రూపాయలు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్. ఒక్కొక్కసారి తిండి లేకపోయేది, డబ్బులు ఉండకపోయేటివి, అండ్ కాళ్ళు చేతులు ఘోరంగా నొప్పులు వేసేటివి, తలనొప్పులు వేసేది నిద్ర లేక హై ఆల్టిట్యూడ్లలో, చలికి చేతులు కాళ్ళు గడ్డగట్టేటివి. అండ్ కొన్నిసార్లు కొండలు ఎక్కలేక చాలా కష్టంగా ఉండేది. బట్ స్టిల్ నేను చాలా అచీవ్ చేసిన అని చెప్తా. ఒక్కసారి నా జర్నీ వెనకకు తీసుకొని, అందరి గ్యాలరీలో ఫోటోలు ఉంటాయి కావచ్చు, కానీ నా గ్యాలరీలో ఒక్కసారి వెనక్కి వెళ్తే అసలు ఆ మెమరీస్ అవన్నీ చూసినప్పుడు, ఆ ప్లేస్, అక్కడ కలిసిన మనుషులు, వాళ్ళు మేము మాట్లాడుకున్నది అండ్ ఆ ప్లేస్ అదంతా చూసినప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది అంటే నేను ఇక్కడ నుండి వచ్చినారా అనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా ఉంటుందేమో, రేపు వచ్చే తరాలకు కూడా చాలా ఆదర్శంగా ఉంటుంది. ఓకే, అందరూ మనీ అండ్ బాధ్యతలలో చిక్కుకున్నారు. నేను అవన్నిటినీ కూడా సాక్రిఫై చేసి వదిలేసి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని ఇక్కడ దాకా రావడం అనేది గ్రేట్. నాకు సపోర్ట్ చేసిన ఫ్యామిలీ చాలా గ్రేట్ అసలుకి వాళ్ళు.
ఎవ్రీథింగ్ ఎమోషన్లో మాటలు రావు కదా. ఫైనలీ ఐఎమ్ ఫ్లయింగ్ టు ఇండియా. రాత్రి 9 అవుద్ది. ఈ 15 దేశాలు 42,000 కిలోమీటర్లు 4 సంవత్సరాల స్ట్రగుల్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నేను ఎప్పటికీ మీకు ఇన్స్పిరేషనల్గా ఉంటాను అనుకుంటా. అందుకే లైక్ నా పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయను. నేను చేసేది చూస్తే చాలు, పర్సనల్ లైఫ్ గురించి తెలిస్తే ఇంకా బాధపడతారు. సో దట్ అందుకనే ఏం చెప్పను. అండ్ ఐఎమ్ గుడ్. దాన్ని నేను భరిస్తాను, దాన్ని నేను చూస్తాను. ఏదో ఒక రోజు గొప్ప చరిత్ర సృష్టించి మీ ముందుంటాను. వెళ్ళిపోతున్నా, ఇండియాకి వచ్చేస్తున్నా. These strong legs. చాలా మంది అంటారు ఫార్మర్స్, యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ లెగ్స్ విత్ ఎ స్ట్రాంగ్ మైండ్ అని చెప్పేటాను నేను ప్రౌడ్గా. ఆఫ్ కోర్స్ అనటంలో ఓ బాట సారీ ఏంటో నీ దారి. చాలా మంది ఉన్నారు అక్కడ లైన్లో. దట్ ఫ్లైట్ జై హింద్. ఫ్లైట్ ఎగిరిపోయింది. అండ్ బై బై ఆస్ట్రేలియా అండ్ వెల్కమ్ టు ఇండియా. కానీ మధ్యలో సింగపూర్లో ఆగుతాను. సో ఫ్లైట్ అయితే అంటే ఆగిపోయింది. ఆగిన తర్వాత ఫుడ్ ఇస్తూనే ఉన్నారు, అసలు ఇస్తూనే ఉన్నారు. తిని చచ్చిపోయాను నేనైతే. కానీ 2-3 సార్లుగా తీసుకోలేదు. మరి ఇంకొకటి ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా వర్షం తీసుకెళ్తాం కదా. థ్యాంక్ యూ. ఇది బిజినెస్ క్లాస్ సీట్లు ఎట్లున్నాయి చూడండి. మా సీట్లు మీరేం చెప్తారులే. ఇక యా అండ్ See you later. థ్యాంక్ యూ. సింగపూర్లో అడుగు పెడుతున్నా. మనది ఉన్నదే కదా, ఎక్కడ పోయినా వర్షం తీసుకుపోతూ ఉంటాం మనము. సో దట్స్ వాట్ హ్యాపెన్స్ విత్ మీ అన్నట్టు. ఓహో ఇది చల్లగా ఉంది. అయ్యో సింగపూర్ పోయేటప్పుడు కూడా ఇట్లా సింగపూర్ మీదకి వెళ్ళిపోయినా. ఫస్ట్ అప్పుడు కూడా సింగపూర్ మీదకి వెళ్ళే. రంజిత అన్వీర్ మళ్ళీ ఇంకొక 5 hours ఏమో జర్నీ ఉంది. అయ్యో బాబోయ్, ఓన్లీ 5 hours జర్నీ. పదండి. సూపర్ కదా సింగపూర్. ఈ ట్రైన్లో పోవాలని అప్పుడు అనుకుంటుంది, బట్ ఈ ట్రైన్లో పోయే అవకాశం రాలేదు. బట్ ఈ ట్రైన్లో పోయి ఆ లొకేషన్ చూడడం అనేది చాలా గ్రేట్ మెమొరీ. ఇదే అన్నట్టు. సో బ్యూటిఫుల్ కదా. అమ్మాయ ఫైనల్లీ ఇండిగో ఫ్లైట్ ఎక్కి ఇండియాకి వస్తున్నాను. చలో హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాను. ఓ మై గాడ్, వచ్చేసా ప్రశాంతంగా. సో ఫైనలీ ఆఫ్టర్ లాంగ్ టైం అన్నట్టు ఇండియాకి అయితే వచ్చేసాను. అండ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. అండ్ మనది వచ్చేసి హెవీ లగేజ్. ఈ లగేజ్ ఎక్కడ దొరుకుతుందో చూడాలి ఇప్పుడు. ఈ హెవీ లగేజ్ కలెక్షన్ ఎక్కడ ఉంటుందో చూడాలి. అండ్ ఎక్సెస్ బ్యాగేజ్. మై సైకిల్ వచ్చేస్తుంది.
5 minutes. It's mine. Wait. ఆఫ్టర్ 1 hour తర్వాత పెద్ద బొక్కతోటి చిట్టి వచ్చింది. బొక్కలకి ఏం పడ్డేది తెలియదు. ఇదైతే చిరిగిపోయింది. మై గాడ్, ఏందిరా అంత బాగానే జరిగేది సక్రమంగా అనుకున్నప్పుడు ఇలాంటి అక్రమమైన పనులు జరుగుతాయి. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు ఏంటి తెలుసా, సైకిల్ కదా, సెక్యూరిటీ క్లియరెన్స్ చేసుకోవాలి, అంటే అది కస్టమ్స్ క్లియరెన్స్ చేసుకోవాలి. ఇది కొత్త సైకిల్ కావచ్చు, స్కాట్ అని పేరు ఉన్నది. అది 15-20 లక్షలు ఉంటుంది, స్కాట్ 10 లక్షలు అట్లా ఉంటాయి. సో అది ఒక పెద్ద ప్రాబ్లము. అది కూడా ఇప్పుడు క్లియరెన్స్ చేసుకోమని అడుగుతారు. ఏమవుతుందో ఏంటో. ఇక్కడ మనం మందు కొనుక్కోవచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు ఎందుకు లేండి మందు కింద పదండి. ఇట్లనేనా క్లియరెన్స్? సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను, అంటే ఎయిర్పోర్ట్కి వచ్చాను. వీడు నన్ను అందరు మందిలా టెన్షన్లా గుర్తే పడతలేడు. మా మమ్మీ కూడా ఉన్నది. వీడిని చూసుకుంటా అన్నట్టు. ఇవి కొట్టడా గట్టిగా పోయారా, bagega ఎక్కిద్దాంలే. ఎందుకు చెప్తాను అట్లా? సో బయ్యాడు నన్ను మిస్ అవుతాను అని చెప్పేసి వచ్చి ఇట్లా వండుకున్నాడు. చూడండి ఏమేమి బగి మిస్సింగ్. ఎంత మిస్ అయ్యాను బగి నన్ను?